ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. పరమగీతము 2:10. ఈ అనుభవం మీలో ఎవరికైనా ఉందా? మనం అందరూ కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలి, అది మనం కోరుకోవాలి. ఆయన నోరు లేనివాడు కాదు, చెవులు లేనివాడు కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు విని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది కదా, విగ్రహాల కంటే చెవులు ఉంటాయంట, కానీ వినవంట. నోరు ఉంటుంది, మాట్లాడదు. కన్నులు ఉంటాయి, చూడవు. చేతులతో ముట్టుకును, ముక్కుతో వాసన చూడవు. కాలుండి నడవు కదా. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. కాబట్టి మనం ఈ అనుభవం కలిగి ఉండాలి. అతను మనతో మాట్లాడాలి. ఏంటంట? నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. దేవుడు నీతో మాట్లాడితే సరైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు, సరి అయిన పద్ధతిలో నువ్వు నడుస్తావు. ప్రతి విషయంలో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటావు. ఆయన నీతో మాట్లాడాలి. ఇంకొంతమంది మాట్లాడుతున్నారంటారు కానీ సరైన నిర్ణయాలు తీసుకోరు. అంటే దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఏదైనా ఒక అంశం ఉందా, అంశం బట్టి దేవుడు సన్నిధిని పెట్టినప్పుడు అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ఒక ప్లాన్ కావచ్చు. ఏదైనప్పటికీ దేవుడి సన్నిధిని పెట్టినప్పుడు ఆయన నీతో ఖచ్చితంగా దర్శనాల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఎవరైనా పెద్ద పాస్టర్స్ ద్వారా, అంటే పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు, మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది అంటారు, దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడేటప్పుడు అయిపోయింది, బైబిల్ రాస్తాడు కదా, అది చూసి నేర్చుకోవడమే అంటారు. కాదండి, బైబిల్ రాశాడు, నిజమే, అది నిజమే. కానీ దేవుడు మాట్లాడడం మానలేదు. దేవుడు మాట్లాడితే అందరూ దర్శనాలు ఎలా చూస్తున్నారు? దేవుడు నన్ను బలపరిచాడు అని ఎలా అంటున్నారు? దేవుడు మాటలు మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే ఆయన అడగండి. ప్రభా, మీరు మాతో మాట్లాడండి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన ఇది వదిలేదు. సమస్త సృష్టిని చేశాడు, ఆదామును అవ్వని చేశాడు. అయిపోయింది కదా, వీళ్ళకి కావాల్సింది ఇచ్చేసాను కదా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి మాట్లాడడం మానేలేదు. మళ్ళీ వచ్చి ప్రతి సాయంత్రం కూడా వారితో వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఏం కావాలి మాట్లాడడానికి? అంటే ఏదో అవసరం ఉండి కాదు, వాళ్ళతో మాట్లాడడం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పరమగీతంలో ప్రియురాలు అంటుందేంటి? ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎంత గొప్ప విషయం. కాబట్టి మనమందరూ కూడా ఇంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీలో తప్పు ఉంటే, ఇప్పుడు భారీగా మనలో తప్పులుంటే భర్త వచ్చి మాట్లాడతాడా అంటే మాట్లాడు. మరి ప్రియుడు వచ్చి మాట్లాడాలంటే ప్రియురాలిగా మనలో ఏ తప్పులు ఉండకూడదు, ఏ పాపము ఉండకూడదు, ఎటువంటి తప్పులు ఉండకూడదు. తప్పుడు ఆలోచనలు కూడా మనలో ఉండకూడదు. ఉండనప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఒకవేళ మీరు అన్న దేవుడు దూరంగా ఉన్నట్లయితే దేవుడిని అడిగి ఈరోజు, ప్రభా నేను నాతో మాట్లాడు, నాలో ఉన్న తప్పులేంటో చెప్పు, నేను కడుక్కుంటాను, ఇక మీదట నీకు దగ్గరగా ఉంటాను అని మనం ప్రార్థన చేస్తే ఆయన మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాట మన జీవితాల్లో మనం కూడా పలికేలాగా, ఆయన మనతో ఎప్పుడు మాట్లాడేలాగా మన జీవితాన్ని పవిత్రంగా మార్చుకుందాం. దేవునికి తగినట్లుగా జీవిద్దాం. ఆమేన్.